స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. చాలా చిన్న పిల్లలతో వచ్చినా కూడా ఇబ్బంది పడిపోయినారు సార్. కనీసం పట్టించుకోవాలా. ఇప్పుడు వస్తాను స్వామి, చాలా ఇబ్బందిగా ఉంది లోపల. లోపలికి పోతే బయట వస్తామని భయపడుతున్నాము. చిన్నపిల్లలకి ఎత్తుకుపోయేవాళ్ళు కానీ, వృద్ధుల్ని నడిపించుకుపోయేవాళ్ళు కానీ రైట్ రైట్. చిన్నపిల్లలు లోపల నుంచి వచ్చినప్పుడు ఎలా అనిపించింది మీకు? వచ్చేటప్పుడు పెద్దనా ఏమనిపించింది వచ్చేటప్పుడు లోపల? అవును, చాలా ఇబ్బందులు. మీరు వచ్చినప్పుడు ఎలా అనిపించింది? చాలా అసలు లోపల నుంచి రావడానికి చాలా ఇబ్బంది. ఏం జరిగింది? ఏంటి అసలు చాలా ఇబ్బందిగా ఉంది. చంటి పిల్లలతో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. లోపల నుంచి వచ్చేటప్పుడు ఎలా వచ్చిందా? ఏమి లేదు, పోలీస్ వెహికల్స్ వచ్చేసి ఆగిపోయింది. కనీసం కొంచెం చూసుకోవాలి కదా. ఇటు టూ ఫ్రో పోతా ఉంటారు, ఇటు ఫ్రంట్ ఇటే పోతా ఉంటారు, చూసుకోవాలి కదా. అది ఇక్కడ కపిల్ దర్శనం దగ్గర ఉన్నాము. ఒక పక్కన మాలయాళ అమావాస్య రోజు అంతా భక్తులు వేల సంఖ్యలో వచ్చారు. ఒక పక్కన రావడానికి పోవడానికి ఇరుగ్గా ఉంటే ఈ టైంలో తిరుపతి ఎస్పీ గారు ఈ దారిలో ఎదురుగా పోతున్నారు. దీనివల్ల అక్కడ తొక్కిసలాట తోపులాట జరుగుతాంది. ఎంత నరకయాతన అనుభవిస్తున్నారంటే భక్తులు ఈ రోజు స్థానికులు గాని భక్తులు గాని గతంలో ఒక తొక్కిసలాట మరొక ముందే ఇంకో తొక్కిసలాటకి దారి తీస్తారనేసి ఈ రోజు అడుగుతాను. మేము మీరు పోలీసే కావచ్చు, ప్రజల భద్రత కోసం మీరు ఉండాలి ఇక్కడ. మీరు ప్రజల భద్రత మరిచి మీరే ఎదురుగా రాంగ్ రూట్ లో పోతున్నట్టుంది. ఇది మీ రూట్ అవ్వచ్చు, మీ గెస్ట్ హౌస్ అయ్యొచ్చు, మీరు నడుచుకుని వెళ్ళండి. ఇంతమంది భక్తులు నడుచుకుని వెళ్తున్నారు కదా వాహనాలు ఎక్కడో పెట్టి. మీరు అదే వాహనాల్లో మేము పోవాలంటే ఎక్కడైతే కుదురుతుంది? అయ్యా మేము ఒకటే అడుగుతాను తిరుపతి ఎస్పీ గారిని, మీరు ఇక్కడ జనాభాని చూసి కూడా మీరు వెహికల్ లో పోవడం అనేది దారుణం. మీ వెహికల్స్ అక్కడే ఆపేసి ఉండాలి. ఎట్ట మీరు ఇంత దూరం తీసుకొని వస్తారు? అక్కడ వృద్ధులు ఉన్నారు, మోకాళ్ళ నొప్పులతో బాధపడే వృద్ధులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. ఏమి ఇక్కడ నడిచిపోలేరా మీరు? చాలా తప్పు మీరు చేస్తుంది, చాలా అన్యాయం ఇది. మధ్యలో బ్యారికేడ్ పెట్టాలి, పోయేదానికి వచ్చేదానికి ఉండాలా. ఇంత క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేయకపోవడం ఖచ్చితంగా వైఫల్యమే. మొన్న అప్పుడే జరిగింది తొక్కిసలాట, ఇది కూడా అదే పరిస్థితి. చాలా ఇబ్బందిగా ఉంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.